ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమాపై పాన్ ఇండియా రేంజ్లో అయితే భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకుని చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా అయితే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఎన్నికల కారణంగా అయితే వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తి అవడంతో పాటు అక్కడ ప్రభుత్వం మారితే సినిమా టికెట్ల రేట్లు అయితే ఎలా పడితే అలా పెంచుకునే అవకాశం ఉంటుంది అని ఆశపడుతున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇండస్ట్రీలో కలిగే సినిమా మాత్రం ఏపీ ప్రభుత్వం మారాలని గట్టిగా ఉన్నట్టు అర్థమవుతుంది. కల్కి సినిమా నిర్మాత అశ్విని దత్ బాటంగానే తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసింది. అంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అశ్విని దత్ అయితే మద్దతుగా మాట్లాడుతూనే వస్తున్నాడు. కల్కి సినిమాను భారీ బడ్జెట్ తో అయితే నిర్మించాడు కనుక వైకాపా ప్రభుత్వం ఉంటే మాత్రం ఖచ్చితంగా టికెట్ల రేట్లు పెంచాలి అంటే రూల్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి. కనుక ఏపీలో అయితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ఏపీలో ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రావాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. దాంతో ఆ వార్తలు కల్కి సినిమాకు కొంతలో కొంతైనా ఊరట కలిగిస్తుంది అని సినీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారి అంచనాలు తలకిందులు పోయి వైకాపా ప్రభుత్వం మళ్ళీ వస్తే మాత్రం కల్కి సినిమాకు ఖచ్చితంగా కష్టాలు తప్పవు అనేది కొందరి వాదన. తెలంగాణతో పోల్చితే ఏపీలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ ప్రభుత్వం మారాలి, టికెట్ల రేట్లు పెరగాలి అని ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకుంటున్నారు. అదే జరిగే అవకాశం ఉందని కల్కి ఫిల్మ్ మేకర్స్ అయితే నమ్మకంగా ఉన్నారు.